2026-2027 విద్యా సంవత్సరానికి ఆర్టీఈ 12(1) అమలు కోసం జిల్లా ప్రవేశాల పర్యవేక్షణ కమిటీ డిఏఎంసి వ్యూహాత్మక అమలు ప్రణాళిక 1. వ్యూహాత్మక ఉద్దేశ్యం మరియు అత్యంత తక్షణ మోస్ట్ ఇమీడియట్ హోదా విశ్లేషణ ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం ఆర్టీఈ 2009లోని సెక్షన్ 12(1) ప్రకారం ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ పాఠశాలల్లో బలహీన మరియు వెనుకబడిన వర్గాల పిల్లలకు 25% రిజర్వేషన్ కల్పించడం ప్రభుత్వ సామాజిక బాధ్యత. ఈ చట్టబద్ధమైన హక్కును క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయడానికి జిల్లా ప్రవేశాల పర్యవేక్షణ కమిటీ డిఏఎంసి ఏర్పాటు ఒక వ్యూహాత్మక అవసరం. 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ప్రక్రియకు అత్యంత తక్షణ మోస్ట్ ఇమిడియట్ ప్రాధాన్యత ఇవ్వబడింది. నిర్దేశించిన కాలపరిమితిలోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయడంలో విఫలమవడం విధి నిర్వహణలో నిర్లక్ష్యం డెర్లిక్షన్ ఆఫ్ డ్యూటీగా పరిగణించబడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారులు డిఈఓ గమనించాలి. చట్టపరమైన పునాది మరియు ఉత్తర్వుల జాబితా ఉత్తర్వు సంఖ్య // చట్టం ప్రధాన అంశం ఆర్టీఈ చట్టం 2009 సెక్షన్ 12(1) ప్రకారం 25% ఉచిత సీట్ల కేటాయింపు ఓ మిస్ నంబర్ 129 తేదీ జూలై 15, 2022 డిఏఎంసి ఏర్పాటు మరియు అమలు మార్గదర్శకాలు ఓ మిస్ నంబర్ 2 తేదీ జనవరి 30, 2026 విద్యా హక్కు అమలుకు సంబంధించి నూతన నిబంధనలు మెమో నంబర్ ఆర్సి నంబర్ ఎస్ఎస్ 18021/14/2025 ఆర్టీఈఎస్ఎస్ఏ తేదీ జూన్ 2, 2026 ప్రస్తుత అమలు మరియు పర్యవేక్షణ ఆదేశాలు ఎన్సిపిసిఆర్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సోపలు ప్రామాణిక నిర్వహణ పద్ధతులు ఈ చట్టపరమైన ఉత్తర్వుల అమలును కేవలం పరిపాలనాపరమైన ప్రక్రియగా కాకుండా సామాజిక న్యాయ సాధనగా పరిగణిస్తూ కార్యాచరణను ప్రారంభించాలి. 2. జిల్లా ప్రవేశాల పర్యవేక్షణ కమిటీ డిఈఎంసి నిర్మాణం మరియు అంతర్శాఖల సమన్వయం ఆర్టీఈ అమలు అనేది బహుళ విభాగాల భాగస్వామ్యంతో కూడిన ప్రక్రియ. అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంలో సాంఘిక, గిరిజన సంక్షేమ మరియు కార్మిక శాఖల సమన్వయం అనివార్యం. ఈ అంతర్శాఖల సహకారం అడ్మిషన్ల ప్రక్రియలో అపారదర్శకతను తొలగించి నిజమైన పేద విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తుంది. డిఏఎంసి కమిటీ నిర్మాణం క్రమసంఖ్య సభ్యుల హోదా కమిటీలో బాధ్యత 1 జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ చైర్మన్ చైర్పర్సన్ 2 అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఏపీసీ సమగ్ర శిక్ష సభ్యులు / కన్వీనర్ 3 డిప్యూటీ / అసిస్టెంట్ డైరెక్టర్ సాంఘిక సంక్షేమ శాఖ సభ్యులు 4 డిప్యూటీ / అసిస్టెంట్ డైరెక్టర్ గిరిజన సంక్షేమ శాఖ సభ్యులు 5 జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి సభ్యులు 6 అసిస్టెంట్ డైరెక్టర్ కార్మిక మరియు ఉపాధి శాఖ సభ్యులు 7 ప్రిన్సిపాల్ / సీనియర్ లెక్చరర్ డైట్ సభ్యులు 8 ఆల్టర్నేటివ్ స్కూల్స్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష సభ్యులు వ్యూహాత్మక భాగస్వామ్యం సాంఘిక మరియు గిరిజన సంక్షేమ శాఖలు కుల మరియు ఆదాయ ధృవీకరణ పత్రాల పరిశీలనతో పాటు అట్టడుగు వర్గాల్లో ప్రచార బాధ్యత. కార్మిక శాఖ వలస కార్మికులు మరియు అనాథ పిల్లలను గుర్తించి వారిని ఈ పథకంలో భాగస్వాములను చేయడం. డేట్ మరియు సమగ్ర శిక్ష విద్యా నాణ్యత పర్యవేక్షణ మరియు డేటా నిర్వహణలో సాంకేతిక సహకారం. ముఖ్య గమనిక అడ్మిషన్ల ప్రక్రియ సజావుగా సాగడానికి కమిటీ అవసరమైనప్పుడల్లా ఏఎస్ అండ్ వెన్ రిక్వైర్డ్ సమావేశం కావాలి అని ఆదేశించడమైనది. ఈ ఉమ్మడి యంత్రాంగం వ్యవస్థలో పూర్తి పారదర్శకతను నిర్ధారిస్తుంది. 3 దశ 1 ముందస్తు ప్రవేశాల సమీకరణ మరియు పాఠశాల పోర్టల్ రిజిస్ట్రేషన్ సిద్ధత లోపిస్తే విఫలమైనట్లే. అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభానికి ముందే జిల్లాలోని ప్రతి ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ పాఠశాల వ్యవస్థలోకి వచ్చేలా చూడటం డిఈఓల బాధ్యత. పోర్టల్ రిజిస్ట్రేషన్ నిర్ణీత గడువులోగా జిల్లాలోని అన్ని ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ పాఠశాలలు ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యేలా డిఏఎంసి కఠిన చర్యలు తీసుకోవాలి. ఖాళీల లెక్కింపు పద్ధతి మెథోడాలజీ 25% ఉచిత సీట్ల లభ్యతను కేవలం పాఠశాలలు ఇచ్చే సమాచారంపైనే ఆధారపడకుండా యూడీసీ డేటా మరియు పాఠశాల రికార్డులతో భౌతిక ధృవీకరణ ఫిజికల్ వెరిఫికేషన్ చేసి ఖచ్చితమైన గణాంకాలు రూపొందించాలి. దీనిని 3 స్థాయిలలో సిద్ధం చేయాలి. 1. పాఠశాల వారీగా స్కూల్ వైజ్ ప్రతి స్కూల్లో అందుబాటులో ఉన్న ఖచ్చితమైన సీట్లు. 2. క్లస్టర్ వారీగా క్లస్టర్ వైజ్ స్థానిక అందుబాటు విశ్లేషణ. 3. జోన్ వారీగా జోన్ వైజ్ జిల్లా స్థాయి సమగ్ర పర్యవేక్షణ కోసం. ఈ ముందస్తు సన్నాహాలు పూర్తి కావడం వల్ల ప్రవేశ ప్రక్రియ బహిరంగంగా
పారదర్శకంగా నిర్వహించడానికి వీలవుతుంది. 4. దశ 2 కార్యాచరణ అమలు, హెల్ప్ డెస్క్ నిర్వహణ మరియు ప్రవేశాల ప్రక్రియ ప్రభుత్వానికి మరియు తల్లిదండ్రులకు మధ్య సమర్థవంతమైన సమాచార మార్పిడి కోసం జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు అత్యంత కీలకం. హెల్ప్ డెస్క్ ప్రమాణాలు కనీసం 2 ప్రక్రియపై పూర్తి అవగాహన మరియు ప్రావీణ్యం ఉన్న అధికారులు కన్వర్సెంట్ ఒఫీషియల్స్ దీనిని నిర్వహించాలి. కార్యాలయ పనివేళల్లో ఇది నిరంతరం అందుబాటులో ఉండాలి. అడ్మిషన్ల ప్రక్రియ ముగిసే వరకు లేదా అన్ని లాటరీ రౌండ్లు పూర్తయ్యే వరకు ఇది పని చేయాలి. పొరుగు పాఠశాల సూత్రం నేబర్హుడ్ స్కూల్ ప్రిన్సిపల్. ఈ సూత్రం ప్రకారం నివాసానికి దగ్గరగా ఉన్న పాఠశాలల్లో ప్రవేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది వెనుకబడిన వర్గాల పిల్లలకు రవాణా భారాన్ని తగ్గించడమే కాకుండా విద్యను వారి పరిసరాల్లోనే పొందేలా భౌగోళిక అవరోధాలను తొలగిస్తుంది. ప్రతి అభ్యర్థనను సానుకూల దృక్పథంతో స్వీకరిస్తూ తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం అందించడం ద్వారా వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించాలి. 5. ఫిర్యాదుల పరిష్కారం, చట్టపరమైన పర్యవేక్షణ మరియు కాలపరిమితులు. జవాబుదారీతనం లేని చోట చట్ట అమలు అసాధ్యం. డిఎంసి కేవలం పర్యవేక్షక సంస్థ మాత్రమే కాదు, ఇది ఒక చట్టపరమైన అమలు యంత్రాంగం. డిఎంసి అమలు అధికారాలు, డేటాబేస్ మరియు పారదర్శకత. అడ్మిషన్ల ఫిర్యాదుల కోసం ప్రత్యేక డేటాబేస్ నిర్వహించాలి. ఈ డేటాను ఎప్పటికప్పుడు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెబ్సైట్తో అనుసంధానించాలి. ఇది రాష్ట్ర స్థాయి పర్యవేక్షణకు స్టేట్ లెవెల్ ఓవర్సైట్ వీలు కల్పిస్తుంది. చట్టపరమైన కాలపరిమితి 3. డిఏవై విండో. ప్రవేశాలకు సంబంధించి ఏవైనా వివాదాలు తలెత్తితే వాటిని 3 రోజుల గడువులోగా పరిష్కరించడం ఒక చట్టపరమైన ఆజ్ఞ. లీగల్ మ్యాండేట్. విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులు సమయం కోల్పోకుండా ఉండటమే దీని ఉద్దేశ్యం. ధృవీకరణ మరియు చర్యలు. సమర్పించిన పత్రాలు నకిలీవని తేలితే తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అవసరమైన పక్షంలో ఏ పాఠశాల నుండి అయినా రికార్డులను స్వాధీనం చేసుకునే అధికారం డిఏఎంసికి ఉంటుంది. 6. దశ 3 ముగింపు ప్రక్రియ మరియు జిల్లా కలెక్టర్ అప్పీలేట్ అధికారం. అడ్మిషన్ల ప్రక్రియ విజయవంతంగా ముగియడంతోనే కమిటీ తన బాధ్యత నుండి విముక్తి పొందుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో వివాదాలు తలెత్తితే వాటిని స్థానికంగానే పరిష్కరించుకోవడానికి ఒక వ్యవస్థ ఉంది. తుది అప్పీలేట్ అధికారం. ఫైనల్ అపాలెట్ అథారిటీ. డిఏఎంసి నిర్ణయాలపై ఏదైనా అసంతృప్తి ఉంటే జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ తుది అప్పీలేట్ అధికారిగా వ్యవహరిస్తారు. ఇది సుదీర్ఘ కోర్టు వ్యాజ్యాలను నివారించి తల్లిదండ్రులకు వేగవంతమైన స్థానిక పరిష్కారాన్ని అందిస్తుంది. కమిటీ కాలపరిమితి. ప్రవేశాల ప్రక్రియ పూర్తిగా మూసివేయబడే వరకు మాత్రమే ఈ కమిటీ అధికారంలో ఉంటుంది. అంతిమ ఆదేశం జూన్ 2, 2026 నాటి మెమో ప్రకారం ప్రతి జిల్లా విద్యాశాఖ అధికారి మరియు ఏపీసీ ఈ మార్గదర్శకాలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలి. ఆర్టీఈ చట్టం యొక్క లక్ష్యం నెరవేర్చడంలో ఏమాత్రం అలసత్వం వహించినా అది చట్టం దృష్టిలో తీవ్రమైన లోపంగా పరిగణించబడుతుంది.